వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మహిళలే మన ఆర్థిక శక్తి. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. స్వయం సహాయక సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మొదటి దశలో మన నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై భారీగా స్థలాలను కేటాయిస్తామంటూ పేర్కొన్నారు. బస్సులు, సోలార్ ప్రాజెక్టులు, రైస్ మిల్లుల్లో భాగస్వామ్యం కల్పిస్తామంటూ వెల్లడించారు. లాజిస్టిక్ హబ్లు, గోదాముల నిర్మాణం చేయిస్తామంటూ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తామని, 0 వడ్డీతో బ్యాంకు రుణాలను మంజూరు చేయిస్తామంటూ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా సంఘాల భవనాలకు నిన్న సోమవారం సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. 0 వడ్డీ పథకానికి 13,000 కోట్ల చెల్లింపు చేశారు. త్వరలో చిలుకుపచ్చ రంగులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదంటూ సిపిఐ సిపిఎం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. అయినా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. మొక్కజొన్నలు కూడా కేంద్రం కొనుగోలు చేయడం లేదంటూ పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా మద్దతు ధర చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామంటూ వారు వివరించారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారితో సిపిఐ సిపిఎం నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కనీస వేతనాల సవరణ చట్టం తీసుకురావడంపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించి పండించిన పంటలో 30% కూడా సేకరించడం లేదంటూ పేర్కొన్నారు. పంట కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా పంట మార్పిడి జరగాలని, ఇందుకు మహిళా సంఘాలు చొరవ చూపించాలని, యూరియా వినియోగం తగ్గి సేంద్రీయ వ్యవసాయం పెరగాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. సోమవారం గ్రామ మహిళా సంఘాల భవనాలకు వర్చువల్ గా వారు భారీగా శంకుస్థాపన చేసిన సందర్భంగా హైదరాబాద్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల మహిళా సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా వారు తమ జిల్లాల్లో మహిళా సంఘాల భవన నిర్మాణాలు, పెట్రోల్ బంకులు, బస్సుల నిర్వహణ, అక్షరాస్యత వృద్ధి తదితర అంశాల్లో ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. బీజేపీ లూటీతో రైతాంగం విలువిల్లాడుతుందని కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంధన దోపిడీ కారణంగా దేశంలోని రైతాంగం, చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గారు మండిపడ్డారు. సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోడీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతుందంటూ వారు విమర్శించారు. 2 వారాల్లోపే వరుసగా 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరను పెంచడంపై సోమవారం వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ ఇంధన లూటీ దాడి ఇంకా ముగియలేదంటూ నిప్పులు చెరిగారు. గత 12 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి ఏకంగా 42 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసిందని, ఇది రోజుకు దాదాపు 1000 కోట్ల దోపిడీకి సమానం అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రతి ఇంధన ధరల పెంపు సామాన్యుడి గృహ బడ్జెట్ ను అతలాకుతలం చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ధరల పెంపు ఇక్కడతో ఆగదంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల జేబుకు చిల్లు పెట్టడమే కేంద్ర ప్రభుత్వం ఏకైక పనిగా మారిందంటూ వారు ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు స్పందిస్తూ, ప్రజలకు తెలియకుండా వారి జేబుల నుంచి నిశ్శబ్దంగా డబ్బులు గుంజడానికే ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను వాయిదాల పద్ధతిలో పెంచుతున్నారంటూ మండిపడ్డారు. దేశంలో పెను ఆర్థిక తుఫాను రాబోతుందని తాను నెలల తరబడి హెచ్చరిస్తూనే ఉన్నా మోడీ ఎప్పట్లాగే ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారని, తీరా ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరను ఒకేసారి 8 రూపాయల మేర పెంచేశారంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ప్రస్తుత పోటీ మార్కెట్లో సింగరేణి నిలదొక్కుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కొత్త బ్లాకులను సాధించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు సంస్థ యాజమాన్యానికి దిశానిర్దేశం చేశారు. అత్యంత నాణ్యమైన బొగ్గును మార్కెట్లో విక్రయించే దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. సచివాలయంలో జరిగిన సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు సమీక్ష నిర్వహించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సొంత చెల్లి, బావా ఫోన్లు ట్యాప్ చేసిన కేటీఆర్ కు మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి పేరు పలికే నైతిక అర్హత కూడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదని తెలిపారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఓట్లు అడగకూడదని కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సవాల్ విసిరారు. ఈ సవాల్ కు కేటీఆర్ సిద్ధమేనా అంటూ వారు నిలదీశారు. ఇందిరమ్మ పాలన అంటే ఏంటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే
చెప్తారంటూ పేర్కొన్నారు. ఫామ్ హౌస్ లో ఉంటే ఏం తెలుస్తుందంటూ నిలదీశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. జూన్ 1న మరొక 2.5 లక్షల ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టనున్నారని, హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లోనూ 1,00,000 ఇంద్రమ్మ ఇళ్లు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు.